ఆ క్షణం ఎంతో మధురమైంది. మర్చిపోలేని ఒక తీయటి జ్ఞాపకం అది. రాజ్యసభ ముట్టిపడే అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్సభలో ప్యానెల్ స్పీకర్గా ఉండటం తన జీవితం ధన్యమైందని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. తెలుగువాడిగా అరుదైన ఇటువంటి అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను మా ప్రతినిధి భాష ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు ఇవి చూడండి. పరిచయం అవసరం లేని ప్రాపంచిక నామం అమరావతి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటతో అమరావతి నగరం. మధురమైన మాట వలన మమతలెప్పుడు వెలుగు, తేనెలొలుకు ఆ భాష తేట తెలుగు. అటువంటి ఒక మహత్తరమైన అమరావతి రాజధానికి ఆమోద ముద్ర పడటం తెలుగు వారందరికీ ఒక గర్వకారణం. ఇటు అసెంబ్లీలో, అదేవిధంగా లోక్సభలో, రాజ్యసభలో మొత్తంగా అమరావతికి ఒక రాజముద్ర లభించటం ఒక గర్వకారణంగా ప్రతివారు భావించాల్సిన ఒక సమయం ఇది. లోక్సభలో రాజధాని అమరావతికి ఆమోద ముద్ర పడుతున్న సమయంలో లోక్సభలో ప్యానల్ స్పీకర్ గా ఉన్న బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అటువంటి కార్యక్రమంలో ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనటం తెలుగు వారి అందరికీ ఇది ఎంతో గర్వకారణం. ఇప్పుడు దేశవ్యాప్తంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆయన కృషిని, అంటే ప్రధానంగా ఒక తెలుగువారు లోక్సభలో ప్యానల్ స్పీకర్ గా ఉండటం విషయంపై అనేక తెలుగువారి మదిలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన అమరావతి నగరానికి, అందులో ఒక రాజధానికి ఆమోద ముద్ర పడుతున్న సమయంలో ఒక తెలుగు వ్యక్తి, బాపట్లకు చెందిన ఒక పార్లమెంటు సభ్యులు అప్పటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది, ఆ కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక అదృష్టంగానే భావించాలి. ఇది ఒక చరిత్ర ఉన్నంత కాలం కూడా తెలుగు వారి మదిలో ఈ చారిత్రాత్మక ఘట్టం ఒక ప్రధానమైన కీలక భూమిక పోషిస్తుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఇక్కడ బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించేందుకు ఇక్కడ విచ్చేశారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగంతో ఒక అమరావతి రాజధానికి ఆమోద ముద్ర పడుతున్న సమయంలో ఆయన ఏ విధంగా, అంటే అసలు అటువంటి ఒక మహత్తర చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సమయంలో ఆయన ఏ విధంగా ఉండింది, ఆయన అనుభవాలు ఏంటి, ప్రధానంగా ఆయన వివరించేది ఇక్కడే ఉన్నారు. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు ఆయన మాటలు మనం తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిన తర్వాత 2014 సంవత్సరం నాడు ఆంధ్రప్రదేశ్ అని హైదరాబాద్ నుంచి దూరంగా కోస్తారా రీజను, రాయలసీమ రీజన్ కలిసి ఆంధ్రప్రదేశ్ అని కొత్త ఒక రాష్ట్రం ఏర్పాటు చేశారు. అయితే ఆ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రాచీన కాలం నుంచి, రాజులు ఉన్నప్పటి నుంచి, మహాభారతంలో చదివినా, రామాయణం చదివినా, ప్రతి రాజుకి, ప్రతి రాజ్యంకి ఒక రాజధాని అంటూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం మ్యాప్ చూస్తే, గ్లోబ్ చూస్తే రంగురంగులతో వేరే వేరే కంట్రీస్ ఉంటాయి. అన్ని కంట్రీస్కి మళ్ళీ ఒక చుక్క పెట్టి దాన్ని క్యాపిటల్ సిటీ అని రాస్తారు, రాజధాని. సో రాజధాని అన్నప్పుడు అన్ని రకాలుగా, పొలిటికల్గా కావచ్చు, అడ్మినిస్ట్రేషన్గా కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని రకాలుగా రాజధానికి ఇమోషనల్గా ఆ రాజ్య ప్రజలంతా, రాజ్యంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కనెక్ట్ అయి ఉంటారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ఫార్చునేట్లీ రాజధాని లేకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 2014లో మన రాష్ట్రం ఏర్పడంగానే ప్రియతమ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని అమరావతి అనే ప్లేస్లో, అంటే సాక్షాత్తు దేవతలు ఉండే ప్రదేశం అమరావతిలో రాజధాని ఉండాలని చాలా పెద్ద ప్రణాళిక తయారు చేసి ఏర్పాటు చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ 2019లో గవర్నమెంట్ మారంగానే ఇక్కడ అమరావతి అనే రాజధాని కడితే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందని వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక, ఒక కుట్ర చేసి 3 రాజధానిలను కొత్త థియరీ, పనికి రాని చెత్త థియరీ ఒకటి తీసుకొచ్చి తెలుగు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టారు. అమరావతిలో కడుతున్న రోడ్ల మీద కూడా డాంబార్ తీసేసుకున్న దొంగలించారు,
కింద మెటల్ దొంగిలించారు, శాండ్ దొంగిలించారు, అది కూడా చేశారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు లేదు, మళ్ళీ మేము రాజధాని కట్టాలి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు బిడ్డ అసలు మా రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది అని అడుగుతా ఉన్న సమయంలో అమరావతిని ఖచ్చితంగా కట్టాలి అని దృఢ సంకల్పంతో ఉన్న మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అసెంబ్లీలో 28వ తారీఖు మార్చి నాడు ఒక బిల్లు ప్రవేశపెట్టి రెజల్యూషన్ పాస్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఉండాలి పర్మనెంట్గా అని. ఇక్కడి నుంచి క్యాపిటల్ అది రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత అది లోక్సభకి వెళ్తుంది, తదుపరి రాజ్యసభకి వెళ్తుంది, అక్కడ కూడా పాస్ అవ్వాలి. లోక్సభలో పెట్టినప్పుడు దాని మీద చర్చ మొదలైంది, అన్ని పార్టీలు మాట్లాడారు. ఆ సమయంలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు, ఓటింగ్ చేసేటప్పుడు లోక్సభ ప్యానెల్ స్పీకర్ అయిన నేను, మీ బాపట్ల పార్లమెంట్ సభ్యుడిని కృష్ణప్రసాద్ తెన్నేటి, ఆ సమయంలో కరెక్ట్గా ఆ బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు, బిల్లు పాస్ అయ్యే సమయంలో నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను. అక్కడ వాదనలు అన్ని పార్టీలు 11 పార్టీలు మనకు ఆమోదించాయి. 11 పార్టీలు చెప్తున్నప్పుడు లేదు, అమరావతినే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి, ఈ బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నాము, ఈ బిల్లుకి మేము ఆమోదిస్తున్నాము అని 11 పార్టీలు చెప్పాయి. అది వింటా ఉంటే నాకు ఎంత పండుగలాగా అనిపించింది అంటే, అక్కడ కూర్చోలేకపోతున్నా, నేను లేచేసి ఆనందంతో చప్పట్లు కొట్టాలని అంత ఆనందం వేసింది నాకు. లాస్ట్లో వచ్చేసరికి ఓటింగ్ చేసేటప్పుడు నేను అడగాలి ఒక స్పీకర్గా, ఈ బిల్లుని ఆమోదం చేసే వాళ్ళందరూ ఓటు వేయండి అని వాళ్ళని అడుగుతాం అన్నమాట. ఎవరైతే ఈ బిల్లుకి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళు నో అనండి, ఎస్ అనండి, నో అనండి. ఎవరైతే ఆమోదిస్తున్నారో వాళ్ళు ఎస్ అనండి అని అడగాల, స్పీకర్గా నేను అడగాల. అడుగుతున్నప్పుడు అరే, నా రాష్ట్రానికి ఒక రాజధాని కోసము, అమరావతి కోసము నేను ఇప్పుడు ఓటు కండక్ట్ చేయబోతున్నాను, ఎంత బ్రహ్మాండమైన భాగ్యం నాకు కలిగింది అని నా కళ్ళ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి, దేవుళ్ళందరూ నాకు కనిపించారు. అదే ఎంత బ్రహ్మాండమైన అవకాశం నాకు కలిగించారు అని ఓటింగ్కి పెట్టాను. ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండేటప్పుడు ఇప్పటివరకు చర్చ జరిగింది. ఎవరెవరు ఆమోదం తెలుపుతున్నారంటే మొత్తం ముక్త కంఠంగా మొత్తము లోక్సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేము ఆమోదిస్తున్నాం అని ఎస్ అని గట్టిగా అరిచారు. పోనీ ఎవరైనా దీనికి వ్యతిరేకిస్తున్నారంటే ఒక్క వాయిస్ కూడా రాలే. అలాంటి వాతావరణంలో నేను ఈ బిల్లుని పాస్ చేయడం, ఒక స్పీకర్గా కూర్చుని ఈ బిల్లు పాస్ అయింది అని గట్టిగా చెప్పడంలో ఆ మూమెంట్లో నా గూస్ బంప్స్ అంటారు, గూస్ బంప్స్ లాగా వచ్చేసి నాకంతా ఎక్కడున్నాను నాకే అర్థం కాకుండా, అరే నా రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చే సమయంలో ఆ స్పీకర్ కుర్చీలో నేనుండి ఆ ఓటు పలకరించి నేను డిక్లేర్ చేశాను. అంత బ్రహ్మాండమైన అవకాశం దొరికింది అని మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారిని మనసులోనే అనుకుని చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బిల్లు పెట్టే సమయంలో ఒళ్ళు జలధరించింది. ఒక ఆత్మీయ పలకరింపు, ఓటింగ్ లో తాను నిర్వహించటం, ఒక అవకాశం రావటం, ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా చెప్తున్నారు బాపట్ల పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడి మరో 6 నెలల్లో 50 వసంతాలు పూర్తి కాబోతుంది. సరిగ్గా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఒక లోక్సభలో దక్కిన ఒక అరుదైన అవకాశంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఇది ఒక అరుదైన అవకాశంగా పేర్కొనాలి. ప్రతి తెలుగు వారికి కూడా ఇది ఒక గర్వకారణంగానే పేర్కొనాలి. స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తొలి ఇక్కడ 2024లో ఘన విజయం సాధించిన ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అమరావతి రాజస్వం ఉట్టిపడే అమరావతి రాజధాని బిల్లు ఆమోద క్రమంలో తన సత్తా చాటి అన్ని పార్టీల చేత మెప్పించి ఒక నిర్మాణాత్మకమైన అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక తెలుగు వారికి, ప్రతి తెలుగువారు కూడా
ఎంతో గర్వంగా తల ఎత్తుకొని చెప్పుకునేలా అమరావతి రాజస్వం ఉట్టిపడేలా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా అన్ని పార్టీలు 11 పార్టీలు కూడా ముక్త కంఠంతో లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపడం, తాను అటువంటి సభలో స్పీకర్ స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం బాపట్ల పార్లమెంటు చరిత్రకే కాదు, భారతదేశ పార్లమెంటు చరిత్రలోని ఒక తెలుగు వాడికి దక్కిన గౌరవంగా పేర్కొనాలి. మరోసారి బాపట్ల పార్లమెంటు సభ్యులు చెన్నేటి కృష్ణప్రసాద్ గారికి యాక్ట్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.